వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. సరస్వతి అంత్య పుష్కరాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని దేవాదాయ శాఖ ఘనంగా ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ గారు ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. Here we are watching one more important news item. Honorable Chief Minister A. Revanth Reddy Garu to visit Kerala for UDF oath taking. Honorable Chief Minister A. Revanth Reddy Garu will lead the State Congress delegation to the swearing-in ceremony of V.D. Satishan as Kerala's Chief Minister at Thiruvananthapuram on Monday, accompanied by Deputy Chief Minister Mallu Vikramarkaji, and Honorable Chief Minister A. Revanth Reddy Garu will leave for Kerala on Sunday. Congress hails Honorable Chief Minister Revanth Reddy sir's role in UDF's decisive victory. Honorable Chief Minister A. Revanth Reddy Garu, as a star campaigner, covered several constituencies and was present at the release of the UDF's manifesto along with the Satishan. The presence of Honorable Chief Minister A. Revanth Reddy ji alongside other Congress Chief Ministers like Karnataka Siddaramaiah and Himachal Pradesh Sukhwinder Singh Sukhu is intended to project a strong united southern political front and boost opposition solidarity. Top AICC national leaders Rahul Gandhi ji, Priyanka Gandhi Vadra ji and Congress Party Chief Mallikarjun Kharge ji are expected to attend the oath ceremony. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ పై మౌనం ఎందుకంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ పరీక్షా పేపర్ల చర్చపై మీరు ప్రతిసారి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పదే పదే పరీక్షలు విఫలమవుతుండడంపై విద్యాశాఖ మంత్రిని మరి ఎందుకు తొలగించడం లేదంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. పరీక్ష రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఉత్తరప్రదేశ్ లో 21 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. ఇలాంటి యువకులు పరీక్షల్లో ఓడిపోలేదు, అవినీతి వ్యవస్థ చేతిలో హత్యకు గురయ్యారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారిని మహిళా కమిషన్ సభ్యులు కలిశారు. ప్రజాభవన్ లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి గారు, సభ్యులు చిట్యాల శ్వేత, ఉజ్మా జాకీర్, నూనావత్ రాధా, శశికళ యాదవ్ రెడ్డిలు డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమను పదవుల్లో నియమించినందుకు ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారికి పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల పెన్షన్లకు ఆమోద ముద్ర వేసిందంటూ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోడిరెక్క సౌరి గారు అనారోగ్యంతో చనిపోగా ఆయన అంత్యక్రియలో వారు పాల్గొన్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని, సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయంటూ పేర్కొన్నారు.